ఈరోజు ప్రతి వర్గానికి కూడా ప్రతి కులానికి కూడా మనం ఆదర్శంగా ఉంటూ ముందుకెళ్తున్నాం. మన చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. మనది ఆశించే చెయ్యి కాదు, మనము ఒకరి దానం చేసే చేయనటువంటి విధంగా ఈరోజు ఆదివాసులు ముందుకెళ్తున్నారు. దీనికి నేను ఎంతో గర్వపడుతూ రాబో దినాలలో మన కులంలో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరూ కూడా మనం ఇంకా ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి ఆవశ్యకము ఎంతైనా ఉంటుందని తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ మేల్పాడి కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈరోజు మన మెదక్ జిల్లా ఆదివేశ ఐక్య అధ్యక్షులుగా నేను శ్రీనివాస్ గారు, అలాగే మహిళా విభాగం అధ్యక్షులు కాసరపూడి స్వప్న గారు, అలాగే ఈ యొక్క యువజన విభాగము మా చిరంజీవి నేతృత్వ సంతోష్ కుమార్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు కైలాస్ ప్రభాకర్ గారు, అలాగే యువజన విభాగం అధ్యక్షులు కొండరెడ్డి ప్రవీణ్ గారు, మీరందరూ కూడా రాబోయే జిల్లాలలో మీ వంతు కృషి చేస్తూ ఈ యొక్క ఐవీఎఫ్ ను మన మెదక్ జిల్లాలోనే కాకుండా మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఆదివాసులకు, అమ్మ అక్కలకు, మాటలకు, అన్నదమ్ములకు ఒక విన్నపం. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీస్సులతో మన 3 ఎకరాల స్థలాన్ని 3 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ముఖ్యంగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి ఆదివాసీ కుటుంబం మధ్యలో 1,18,116 సభ్యత్వం చెల్లించి మేము ముందుకెళ్ళాం. అందుకు ఇంతవరకు దాదాపుగా 140 మంది కుటుంబాలు ముందుకు వచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. రాబో దినాలలో ఈ సంఖ్యను 300కు మనం చేర్చాలనేది తెలియజేస్తూ, ఎందుకంటే శ్రీకమలం వాసవి మాత దేవాలయము దాదాపుగా 5 కోట్ల ప్రాజెక్టుగా మేము ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి ఈ అందరి సహాయ సహకారాలు ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఇప్పుడు మనము 1000 పుష్పాలతోటి తామర పుష్పాలతో అమ్మవారికి నివేదించాం. అమ్మ జగన్మాత ఈ యొక్క ఆలయము తప్పకుండా 1 సంవత్సరంలోనే పూర్తి చేసుకొని అన్న ప్రతిష్ఠా కార్యక్రమం చేసుకొని మనము వీళ్ళందరిలో ప్రతిష్ఠ చేసుకున్నాం. అమ్మ మీరు మా ఎంబడి ఉండాలని అమ్మవారిని వేడుకున్నాం. దీనికి ఐపీఎఫ్ ఉభయ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనారాయణ ఎందరో మనకు ఈరోజు పెద్ద మనుషులు హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నారు. కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట కూడా పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచే పిలుచుకొని ఈ యొక్క దేవాలయం మనం ప్రతిష్ట చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయపరిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత వారం రోజుల నుంచి కూడా మా యొక్క టౌన్ వాడే కానీ యువజన వాడే కానీ వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాధవి.